గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ కందిపొడి. ఇది ఇంట్లోనే ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం చూద్దాం. సో నేను ఇక్కడ 1 గ్లాస్ కందిపప్పుకి చేస్తున్నానండి. 1 గ్లాస్కి ఎలా తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అనేది మీకు చూపిస్తాను. 1 గ్లాస్ కందిపప్పుకి నేను 1/2 గ్లాస్ శనగపప్పు, 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ జీరా తీసుకున్నాను. 6 to 7 ఎండుమిర్చి తీసుకున్నాను. అలానే 3 క్లోవ్స్ గార్లిక్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ప్యాన్ని హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేయండి, కాసేపు ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేయండి. చేసాక అది పూర్తిగా సిమ్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ పప్పు అన్నీ కూడా సిమిలర్గా ఈవెన్గా అంతా కూడా మనకి వేగాలి. మంచి స్మెల్ అరోమా అనేది మనకు రావాలి. ఏ మాత్రం హీట్ ఎక్కువ ఉన్నా సరే పప్పు లోపల పచ్చిగా ఉండిపోతుంది. అది పైన అంతా ఎగుతుంది కానీ లోపల పచ్చిదాన్ని ఉండిపోతుంది. దానివల్ల పొడి ఆడినప్పుడు అది త్వరగా పాడైపోతుంది. సో ఫస్ట్ నేను కందిపప్పు సిమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసి సిమ్ చేసి అలా ఈవెన్గా వేపాను. అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటేనే అన్ని పప్పు గింజలు కూడా బాగా మనకి వేగుతాయి అన్నమాట. సో నేను 1 కప్పు కందిపప్పు వేపాక 1/2 కప్పు శనగపప్పు వేసాను. శనగపప్పు కొంచెం టైం తీసుకుంటుంది మీకు వేగడానికి, ఎందుకంటే కొంచెం బద్ద లావుగా ఉంటుంది కదా, లోపల కూడా అది వేగాలి. చిన్న కలర్ చేంజ్ వచ్చాక తీసేస్తే చాలండి. మరీ డార్క్గా కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు. దానివల్ల మనకి పొడి మాడిన స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. అది కూడా అలానే సిమ్లో పెట్టి ఈవెన్గా పప్పు అంతా వేగేటట్టు కలుపుతూ ఉండాలి. పైకి కిందకి మొత్తం అంతా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఈ పెసరపప్పు వేగుతున్నప్పుడే మనం మధ్యలోనే జీలకర్ర వేయొచ్చు. పప్పు వేగిన వేడికి జీలకర్ర త్వరగా వేగిపోతుంది. విడిగా మనం జీలకర్ర వేయిస్తే కొంచెమే కాబట్టి అవి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జీలకర్ర ఎందుకు అంటే త్వరగా ఇవన్నీ పప్పు దినుసులు మనకి అరగాలి కాబట్టి మనం జీలకర్ర కూడా వేసుకుంటున్నాం ఇందులో. అదిగోండి 2 టేబుల్ స్పూన్స్ నేను జీలకర్ర తీసుకున్నాను. మనం ఏదైనా సరే క్వాంటిటీ తక్కువలో తీసుకుంటే మనకి టైం సేవింగ్ ఉంటుంది. ఇంట్లోనే మనం ఇలాంటివన్నీ రెసిపీస్ చేసుకోవచ్చు. బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది హౌస్ వైఫ్స్ అయినా సరే, వర్కింగ్ ఉమెన్ అయినా సరే, పిల్లలు ఎక్కువ మంది ఉన్నా సరే, పెద్ద ఫ్యామిలీస్ అయినా సరే ఇలా తక్కువగా చేసుకుంటూ ఉంటే మనకి టైం కలిసి వస్తుంది. త్వరగా కూడా అవుతూ ఉంటుంది. చేసినప్పుడు కూడా మనకి విసుగు అనిపించదు. అబ్బాయి ఏంటిది ఇంత ప్రాసెసా అని మనకు అనిపించదు. ఇప్పుడు నేను ఎండుమిర్చి ప్యాన్ ఆఫ్ చేసేసి ఎండుమిర్చి వేసానండి. ఇవి గల్ మనాలి. ఎండుమిర్చి ఏదైతే ఉందో అది కొంచెం ఉబ్బి మనకి లోపల ఉన్న గింజలు ఊగుతాయి అన్నమాట. ఆ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో ఎండుమిర్చి పర్ఫెక్ట్గా వేగినట్టు అనమాట. నావి ఇక్కడ ఎండుమిర్చి చిన్నవండి, అందుకే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళు కూడా, ఇష్టపడే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. అదిగోండి నేను ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి చల్లారబెడుతున్నాను. అన్నీ కలర్ చేంజ్ అయ్యాక నేను అన్నీ కూడా తీసేసాను. ఎక్కువగా వేగనివ్వలేదు, మాడనివ్వలేదు. లాస్ట్లో ఆ ప్యాన్ వేడి మీదే నేను 3 వెల్లుల్లి రెబ్బలు వేయించాను. నేను ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయలేదండి, ఓన్లీ డ్రై రోస్ట్లోనే నేను చేశాను. ఇప్పుడు ఇది చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఈ పొడి మాత్రం మనం మెత్తగానే ఆడాలి. ఇది అన్నంలో కలుపుకొని తింటాం కదా, మెత్తగానే ఉండాలి, పలుకుగా వద్దు. నేను ఇప్పుడు సాల్ట్ మధ్యలో యాడ్ చేస్తున్నాను. ఎంత సరిపోతుందో అంత సాల్ట్ మాత్రమే మనం వేసుకోవాలి. ఒకప్పుడు ఏం చేసేవారంటే కేవలం పప్పులు మాత్రమే వేయించి అవి మిక్సీ పట్టేసి తీసేసి పొడి, కారం, ఉప్పు విడిగా వాళ్ళు కలుపుకునేవారు. అలా కొంతమంది కొన్నాళ్ళ తర్వాత ఎందుకు మానేశారంటే ఈ బయట దొరికే మనకి ఇది రెడ్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉంటుందో, ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్, అది కడుపు మంట అనేది చాలామందికి స్టార్ట్ అయ్యింది. లోపల మండటం, అది పడకపోవడం. అప్పటి నుంచి ఈ పప్పుల పొడిలోని కంపల్సరీగా మనమే ఎండుమిర్చిలు వేపి వేయడం అనేది స్టార్ట్ చేశారు. చూసారా ఎంత స్మూత్గా మెత్తగా ఆడాను. సో మన కందిపొడి రెడీ. ఇంట్లోనే చేసుకునే ఏ వంట అయినా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూడబోయేది హెయిర్ గ్రోత్ రెసిపీ. నేను ఇక్కడ మెంతులు యూజ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసాను. మెంతులు ఎందుకు మనం వాడతాము అంటే మెంతులు మన హెయిర్ థిక్నెస్ని పెంచుతాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఐరన్ అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. మన హెయిర్కు ఉండే కెరటిన్ ప్రోటీన్కి కంపల్సరీగా ప్రోటీన్, ఐరన్ అనేది చాలా అవసరం అనమాట. మన హెయిర్ థిక్నెస్ పెరగాలి అని అంటే మనం మెంతులు యూజ్ చేయాలి. ఇవి చల్లదనం కూడా. మనకి వర్క్ లోడ్ ఎప్పుడైనా ఎక్కువైనప్పుడు ఈ ఆయిల్ రాసుకుంటే బ్రెయిన్ చాలా కూల్గా ఉంటుంది. నాకు ఇక్కడ ఫారెన్లోని నాకు మందార ఆకులు, మందార పువ్వులు దొరకక నేను ఇవే వేస్తున్నాను.
నేను మా అత్తగారు ఇంట్లో విలేజ్లో ఉన్నప్పుడు మాత్రం మా అత్తగారు మందార పూలు మందారాకులు ఎండబెట్టి వాటిని కూడా పొడి చేసేసి ఆయిల్లో వేశారు. అది రాసినప్పుడు మాత్రం నవరత్న ఆయిల్ రాసుకున్నంత చల్లగా ఉండేది హెయిర్కి. మెంతులు కలర్ చేంజ్ అయ్యాక నేను అవి ఒక కప్లోకి తీసేసాను. నెక్స్ట్ నేను కరివేపాకు వేస్తున్నాను. 4 రెబ్బలు వేసుకున్నాను నేను. ఈ 3 టేబుల్ స్పూన్స్ ఈ 4 రెబ్బలు కరివేపాకు అనేది నేను 250 ml బాటిల్లో ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకే నేను కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇది లేత ఆకు నీట్గా ఉంది, అందుకే నేను ఇది కడగడం లేదు. ఫ్రిడ్జ్లోంచి తీసాం, ఆ తడి ఉంటుంది. సో కొంచెం ఎక్కువసేపు వేగనివ్వాలి. అది కూడా సిమ్లోనే, ఏది కూడా హైలో పెట్టాలి. మనకి మెంతులు త్వరగా వేగిపోతే కరివేపాకు కూడా త్వరగానే వేగిపోతుంది. కరివేపాకులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది మెయిన్గా మనకి హెయిర్ డ్యామేజ్, హెయిర్ లాస్ అనేది చాలా తగ్గిస్తుంది కరివేపాకు. అందుకే మనం జుట్టుకి ఎక్కువగా పెట్టుకుంటాం. ఒకవేళ మీరు కరివేపాకు కనుక కడిగితే అదొక క్లాత్తో తుడిచేసి అప్పుడు వేయండి. తడి కరివేపాకు మాత్రం వేయొద్దు. ఇవి కూడా ఈవెన్గా వేగనివ్వాలండి. వీటి రిజల్ట్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా వాడి యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ క్యాస్టర్ ఆయిల్, పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ప్యూర్ కొబ్బరి నూనె, ఆడించిన కొబ్బరి నూనె కూడా వాడొచ్చండి. మేము మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు ఇవేవి వాడలేదు. కేవలం ఆముదం, బయట ఆడించిన కొబ్బరి నూనె, ప్యూర్ కోకోనట్ ఆయిల్, మందారాకులు, మందార పూలు, మెంతులు, కరివేపాకు ఇవి యూజ్ చేసాం. చూసారా, ఆకు వేగినట్టు ఎలా తెలుస్తుంది మనకి? అది కరకరలాడుతుంది. ఇలా విరవగానే పొడవుతుంది. అక్కడతో ఆకు వేగిందని అర్థం. మనం అక్కడితో స్టవ్ ఆఫ్ చేసుకుని అది కూడా గిన్నెలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి చల్లారాలి. చూసారా కలర్ ఎంత బాగా చేంజ్ అయ్యో మెంతులు. మెంతులు మీకు పచ్చివి స్మెల్ రావండి. అవి వేయిస్తేనే వాటిలో ఉన్న అరోమా అంతా కూడా బయటకు వస్తుంది. ఇది మీరు జనరల్గా పౌడర్ కూడా చేసి వేసుకోవచ్చు. పౌడర్ చేసి వేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఆయిల్ రాస్తున్న ప్రతిసారి ఆ పౌడర్ అంతా నా హెయిర్కి కూడా అంటిపోతుందండి. అందుకే నేను పౌడర్ చేయట్లేదు. వేయించినవే డైరెక్ట్గా వేసేస్తున్నాను. వేయించిన వల్ల కూడా మనకి రిజల్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు నేను అవన్నీ ఒక గ్లాస్ జార్లోకి వేస్తున్నాను. చల్లారిపోయాకే వేయాలి. నేను ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ 35% వాడితే 65% కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను. క్యాస్టర్ ఆయిల్ హెయిర్ చాలా మంచిదండి. థిక్నెస్ పెంచుతుంది. హెయిర్ గ్రేనెస్ అనేది రానివ్వదు. అందుకే పూర్వకాలంలోని ఎక్కువగా క్యాస్టర్ ఆయిలే వాడేవారు. సో ఇప్పుడు ఇక్కడ నేను 35% వేస్తున్నాను క్యాస్టర్ ఆయిల్ ఇందులోకి. మనకి అక్కడ ఎక్కువ స్వస్తిక్ దొరుకుతుంది కదండి. ఆ క్యాస్టర్ ఆయిల్, ఏ కంపెనీ క్యాస్టర్ ఆయిల్ అయినా పర్లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా నీట్గా ఉన్నది తీసుకోండి. చాలామంది ఈ ఆముదం నూనె ఎక్కువ అవాయిడ్ చేయడానికి రీజన్ ఏంటంటే అది జిడ్డుగా బంకగా ఉంటుంది, ఇంకోటి స్మెల్ ఎక్కువ వస్తుందని. ఇక్కడ మనకి ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఇందులో కొబ్బరి నూనె కలుపుతున్నాం, మెంతులు, కరివేపాకు, ఆ స్మెల్ చాలా బాగుంటుంది, అరోమా. సో మీకు ఆ జిడ్డుతనం, బంక అనేది మీకు ఆ ఫీలింగ్ అనేది ఉండదు. కొబ్బరి నూనెతో మిక్స్ చేయడం వల్ల మనకి జుట్టుకు కూడా అప్లై చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి ఎవరైనా సరే రాసుకోవచ్చు. బాగా చిన్నపిల్లలకైతే ఇంకా మంచిది. ఓన్లీ ఆముదం మాత్రమే వాళ్ళకి రాయాలి. మా ఇద్దరు పిల్లలకి పుట్టినప్పుడు అంత ఎక్కువ హెయిర్ లేదండి. నేను కంటిన్యూస్గా వాళ్ళకి బ్రెయిన్లోని బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ బుర్ర చాలా వేడిగా ఉంటుంది. అందుకని ఎక్కువ ఆముదం అప్లై చేస్తారు. నేను కంటిన్యూస్గా డ్రై అయిన ప్రతిసారి ఆముదం రాసేదాన్ని. మా పిల్లలకి హెయిర్ గ్రోత్ చాలా బాగా వచ్చింది. సో ఇది మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, హెయిర్ లాస్ అది ఎలాగా తగ్గింది అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.